భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, రేపే పిఆర్సి ప్రకటన 30 నుంచి 34% మధ్య ఖరారు, ఉద్యోగులకు తీపి కబురే. రేపు సీఎం జగన్తో సమావేశం, సీఎం జగన్ పుట్టినరోజు వేళ ప్రకటన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని మంగళవారం పిఆర్సి ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా సోమవారం ఉద్యోగ సంఘ నేతలతో మరోసారి ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు భేటీ కానున్నారు. కీలకమైన ఈ భేటీ అనంతరం మంగళవారం సీఎం జగన్తో ఉద్యోగ సంఘ నేతలు సమావేశం కానున్నారు. ఈ మేరకు నేడు జరిగే చివరి దఫా చర్చల్లో పిఆర్సీపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాతే ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశమై పిఆర్సీపై అధికారికంగా ప్రకటన ఇవ్వనున్నారు. గడిచిన వారం రోజుల్లో 3 సార్లు ఉద్యోగ సంఘ నేతలతో సజ్జల, బుగ్గనలు భేటీ అయి వారి డిమాండ్లపై చర్చించారు. ఇదే సందర్భంలో 2 సార్లు సజ్జల, బుగ్గనలు సీఎంతో భేటీ అయి ఉద్యోగ సంఘ నేతలతో జరిపిన చర్చలు తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గడిచిన 2-3 రోజులుగా ప్రభుత్వం పిఆర్సీ అంశంపై లోతుగా చర్చించి ఉద్యోగ సంఘాలను సంతృప్తి పరిచేలా 30 నుంచి 34% పిఆర్సీని ప్రకటించే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది. అయితే చర్చల్లో భాగంగా ఉద్యోగ సంఘాలు తమకు 50% తక్కువ లేకుండా పిఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశాయి. ఇదే సందర్భంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిఎస్ కమిటీ సూచించిన విధంగా 14.29% పిఆర్సీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు ఉద్యమం బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే చర్చల అనంతరం ఉద్యోగ సంఘాలు సూచించిన 71 డిమాండ్లను పరిశీలించి వాటిని దశల వారీగా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం తరపున సజ్జల హామీ ఇచ్చారు. సీఎం జగన్ కూడా ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నారని, పిఆర్సీ విషయంలో కూడా మంచి నిర్ణయమే తీసుకోబోతున్నారని స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించుకున్నాయి. నేడు కీలక భేటీ. ఉద్యోగ సంఘ నేతలతో సోమవారం మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశం కానున్నారు. గత గురువారం నాడు జరిగిన 3వ భేటీలో ఉద్యోగ సంఘాలతో సమావేశమైన ఆ ఇద్దరు నేతలు వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు రోజు సుదీర్ఘంగా 6 గంటలకు పైగా చర్చలు జరిగాయి. తొలి రోజు కూడా 6.5 గంటలకు పైగా సమావేశం సాగింది. అయితే 3 సమావేశాల్లో ఉద్యోగ సంఘ డిమాండ్లను, సమస్యలను విన్న సజ్జల, బుగ్గనలు అన్ని అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. 71 డిమాండ్లలో పిఆర్సీ అంశంతో సహా 10 డిమాండ్లు మాత్రమే ఆర్థిక అంశాలకు సంబంధించినవి కాగా మిగతా 61 అంశాలు ఆర్థికేతర అంశాలే. వీటితో పాటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను, ఉద్యోగ సంఘ నేతలకు గతంలో ఎదురైన అనేక ఇబ్బందికర పరిస్థితులను ఈ సందర్భంగా సజ్జల దృష్టికి తీసుకెళ్లారు. అన్ని అంశాలను సానుకూలంగా ఉన్నామని, ప్రభుత్వ ప్రతినిధులు 2-3 రోజుల్లో పిఆర్సీ అంశాన్ని పూర్తి చేస్తామని, ఆ తర్వాత దశల వారీగా మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు సోమవారం జరిగే కీలకమైన సమావేశంలో పై అంశాలను మరోసారి చర్చించి సీఎం జగన్ తీసుకోబోతున్న నిర్ణయాలను సజ్జల భేటీలో ఉద్యోగ సంఘాలకు స్పష్టత చేయబోతున్నారు. రేపు తుది నిర్ణయం. పిఆర్సీ తక్షణమే ప్రకటించాలని గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాలు తొలిసారిగా సీఎం జగన్ను తిరుపతిలో కలిశారు. వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన సీఎం జగన్ను ఉద్యోగ సంఘాలు కలిసి పిఆర్సీ అంశాన్ని పరిశీలించాలని రేణిగుంట ఎయిర్పోర్ట్లోని వినతి పత్రాన్ని సమర్పించారు. ఆ తర్వాతే చర్చలు జరిగాయి. ముచ్చటగా 3 సార్లు ప్రభుత్వం తరపున సజ్జల, బుగ్గనలు ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. అదే సందర్భంలో 2 సార్లు ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఉద్యోగ సంఘాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పిఆర్సీపై మంగళవారం సీఎం జగన్ అధికారిక ప్రకటన చేయనున్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఉద్యోగులకు తీపి కబురు అందించాలని ఆ దిశగా పిఆర్సీని ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసిన 50% సాధ్యం కాదని చర్చల సందర్భంలోనే ప్రభుత్వం పెద్దలు స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో సిఎస్ కమిటీ సూచించిన 14.29%పై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా 30 నుంచి 34% పిఆర్సీని ప్రకటించే దిశగా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాబట్టి రేపు సీఎం జగన్ పుట్టినరోజు కానుకగా మరి పిఆర్సీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్. సమావేశంలో మాట్లాడుతున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు చిత్రంలో విద్యుత్ ఉద్యోగుల ఐకాస అధ్యక్షుడు చంద్రశేఖర్, ఏపీ ఎన్జిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి తదితరులు ఉన్నారు. ప్రభుత్వ మెప్పు కోసం అధికారులు ఇచ్చిన పిఆర్సీ నివేదిక ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఏపీ అమరావతి ఐకాస అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలో ఏపీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ విజయవాడ ఐకాస సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో 1,00,000 మంది వరకు ఆప్కోస్ కిందకు రాలేదు. ఉద్యోగులు ఏజెన్సీల దోపిడీకి గురవుతున్నారు. వీరికి ఈఎస్ఐ, ఈపీఎఫ్ వంటివి అమలు కావడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందడం లేదు. ఒకరికి ఇచ్చే జీతంతో ఇద్దరిని నియమించుకుని పని చేయించుకుంటున్నారు. కొందరు అధికారులు వారి సొంత పనులు చేయడం లేదని సిబ్బందిని తీసేస్తున్నారు. పిఆర్సీ అమలు నాటికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగి అని డేటా ఉండడంతో వారికి సంక్షేమ పథకాలు వర్తించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అన్ని ప్రోత్సాహకాలను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందజేయాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులు అత్యంత దయనీయ స్థితిలో పనిచేస్తున్నారు. జీవో 40 ప్రకారం టైం స్కేల్ ఎక్కడా అమలు కావడం లేదు అని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఏపీ ఎన్జిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఉద్యోగుల ఐకాస నాయకులు స్వామి, శ్రీనివాస్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఇక బోధనా భారం, పాఠశాలల విలీనంతో కొత్త పోస్టులపై సందేహాలు, విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి పెంపు, కొలువుల భర్తీపై రాని స్పష్టత. పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిపై తీసుకున్న నిర్ణయంతో బోధనా సిబ్బందిపై భారం పెరగనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నూతన జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా ఇప్పటివరకు ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి 1:20 అంటే 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు బోధన జరపాల్సి ఉంటుంది. అయితే తాజాగా 1:30 నిష్పత్తిగా మార్చడంతో కొత్త పోస్టుల భర్తీపై సందేహాలు వ్యక్తం కావడంతో పాటు ఉన్న ఉపాధ్యాయులపై మరింత భారం పడనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ విద్యా విధానం సిఫారసుల ప్రకారం కూడా విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి ఎంత తక్కువగా ఉంటే బోధన అంత బాగుంటుందని సూచించింది. సెలవు సమయాల్లో ఎలా? ప్రాథమిక తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనం తర్వాత మొత్తం 8 తరగతులు అవుతాయి. పాఠశాల విద్యాశాఖ యోచనలు మేరకు పాఠశాలకు కనీసం 9 మంది ఉపాధ్యాయులు ఉండాలి. ఈ లెక్కన తరగతికి ఒక ఉపాధ్యాయుడు బోధనలో నిమగ్నం కావాల్సి ఉంటుంది. అయితే ఉపాధ్యాయులు ఎవరైనా సెలవు పెడితే ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంటోంది. మరోవైపు ఖాళీ పోస్టుల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను కాంట్రాక్ట్ ప్రతిపాదికను నియమించాలనే ప్రతిపాదన కూడా అమలు కాలేదు. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్న తరగతుల్లో సెక్షన్లు పెరుగుతుంటాయి. అలాంటప్పుడు బోధనా సిబ్బందిని ఏ విధంగా సర్దుబాటు చేస్తారనే అంశంపైన స్పష్టత లేదు. ఇదిలా ఉంటే ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిని 1:30గా పేర్కొనగా సెక్షన్ల విభజన విషయంలో మాత్రం 59 మంది విద్యార్థులు దాటితేనే మరో సెక్షన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ లెక్కన 30 మందికి పైగా విద్యార్థులు ఉన్నప్పటికీ ఒకే ఉపాధ్యాయుడు బోధన చేయాల్సి ఉంటుంది. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలనే ఎన్ఈపీ ప్రతిపాదన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తొలుత 250 మీటర్ల దూరం ఉన్న పాఠశాలను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోగా ఇప్పుడు కిలోమీటర్ పరిధిలో ఉన్న స్కూళ్లను కలిపేస్తున్నారు. దశల వారీగా జరుగుతున్న విలీన ప్రక్రియలో భాగంగా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలను రాబోయే రోజుల్లో విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక తరగతులను దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల విద్యార్థులకు దూరంగా చదువుకునే పరిస్థితి ఉండదని, అందువల్ల డ్రాప్అవుట్స్ పెరిగే ప్రమాదం ఉంటుందని అసెంబ్లీ సమావేశంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ విద్యాశాఖ మాత్రం విలీన ప్రక్రియను ముందుకు కొనసాగిస్తోంది. మరోవైపు హేతుబద్ధీకరణ లేకపోవడం వల్ల ప్రాథమిక తరగతుల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన కూడా అమలు కావడం లేదు. ఖాళీల భర్తీ జరిగిన తరగతుల విలీనం, ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి, టీచర్ల సర్దుబాటు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న దాదాపు 25,000 టీచర్ పోస్టుల భర్తీ జరుగుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్, అలాగే ఏటా డిఎస్సి తీస్తామని ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి 2 ఏళ్లు కరోనా కారణంగా క్యాలెండర్ విడుదల కాలేదు. ఈ ఏడాది విడుదలైన అందులో టీచర్ల భర్తీకి మాత్రం ప్రకటించలేదు. 2018 డిఎస్సి
డిఎస్సి తర్వాత 3 ఏళ్లు గడుస్తున్నా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు, విద్యా వాలంటీర్లు వంటి తాత్కాలిక ప్రతిపాదకను కూడా ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఎన్ఈపి అమలుతో కొత్త మార్పులు రావడంతో ఈసారైనా ఖాళీల భర్తీ చేపట్టి బోధనా సిబ్బంది లోటును తీరుస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. నిరుద్యోగులు మాత్రం ఒక మెగా డిఎస్సి వేయడం ద్వారా ఖాళీలను భర్తీ చేయడంతో పాటు తమ నిరీక్షణకు తెర వేయాలని కోరుతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా అయితే 25,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. మరి వీటన్నిటికీ మెగా డిఎస్సి విడుదల చేయాలని నిరుద్యోగ ఉపాధ్యాయులు కోరుతున్నారు. మళ్ళీ ఏపీపీఎస్సి పరీక్షల్లో ప్రిలిమ్స్. ఏపీపీఎస్సి ఆలోచన. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి మళ్ళీ ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించే ఆలోచన చేస్తోంది. గ్రూప్ 1 పోస్టులకు మినహా మిగిలిన పోస్టులకు ఒకే పరీక్ష ఉంటుందని కమిషన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 39/150లను రద్దు చేసింది. అయితే కొంతమంది అభ్యర్థులు మరలా ప్రిలిమ్స్ నిర్వహించాలని కమిషన్ కోరుతున్నారని ఏపీపీఎస్సి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకే పరీక్ష వల్ల అభ్యర్థులు నష్టపోతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని ఆయన అన్నారు. దీంతో ప్రిలిమ్స్ నిర్వహణపై మళ్ళీ ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ ప్రిలిమ్స్ నిర్వహిస్తే ప్రస్తుతం కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్లు పెండింగ్ లో ఉన్న వాటికి వర్తిస్తాయా లేదా అన్న అంశంపై కూడా చర్చ సాగుతుంది. కన్వీనర్ కోటాకు జై. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలతో పెరిగిన కన్వీనర్ కోటా సీట్ల భర్తీ. 2018లో 61.5% భర్తీ. ఇప్పుడు 73% చేరికలు. టీడీపీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ 35,000. వైఎస్ఆర్సీపీ హయాంలో పూర్తి ఫీజు చెల్లిస్తున్న ప్రభుత్వం. మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్లో డిప్యూటీ వార్డెన్ను నియమించాలి. ఎంఎస్పీటీఏ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్స్ బాలికల హాస్టల్స్లో డిప్యూటీ వార్డెన్ పోస్టు కేటాయించి ప్రస్తుతం ఉన్న వార్డెన్లు, మహిళా టీచర్లను రోజుకి 24 గంటల డ్యూటీ నుంచి మినహాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శులకు లేఖ రాసినట్లు మోడల్ స్కూల్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోమటిరెడ్డి శివశంకర్ రెడ్డి, జి చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఏ సంక్షేమ హాస్టల్లో లేని విధంగా మోడల్ స్కూల్స్ గర్ల్స్ హాస్టల్లో మహిళా వార్డెన్లు మాత్రం రోజుకి 24 గంటలు బాధ్యతలు నిర్వహిస్తున్నారని, దీంతో వారు కుటుంబాలకు దూరమై మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, డ్యూటీలు చేస్తున్నారని వివరించారు. వీరికి నెలకు 15,000 జీతం మాత్రమే చెల్లిస్తూ రోజుకి 24 గంటలు పని చేస్తున్నారని వారు తెలిపారు. మరి నేటి నుంచి ఫీవర్ సర్వే. ఒమిక్రాన్ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం 34వ ఫీవర్ సర్వేకు సర్వం సిద్ధం. రంగంలోకి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు. వారంలో 5 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటన. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.